మామిడి పండును ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. సంవత్సరానికి ఒకసారి దొరికే మామిడి కాయలకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. అందుకే వేసవి కాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. మామిడి తోటల్లో నవంబర్, డిసెంబర్ మాసం నుంచి పూ మొగ్గలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పూల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా చీడపీడలు సైతం విరుచుకు పడతాయి. వాటిలో ప్రధానమైనది తేనె మంచు పురుగు. ఇవి పూత, పిందె నుంచి రసం పీల్చి పనికి రాకుండా చేస్తాయి. ఈ పురుగును నివారించాలంటే ఒక ప్రణాళిక ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి దిగుబడులను, నాణ్యతను దెబ్బతీసే తేనె మంచు పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడులోని మామిడి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ సాలిరాజు వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే మామిడి వివిధ దశల్లో మనకు రాష్ట్రంలో సాగులో ఉంది. కొన్ని చోట్ల పూత రావటం, అదేవిధంగా కొన్ని చోట్ల మొగ్గ దశలో, కొన్ని చోట్ల పూతకు రావడానికి అనుకూలంగా కూడా ఉంది. సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, రీసెంట్గా వచ్చినటువంటి తుఫాన్ల వల్ల కూడా కొంచెం మనకు ఈ పూత అన్నది లేట్గా రావటం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనము మామిడిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ యొక్క శాఖీ దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్ నుంచి కూడా మనకు వివిధ దశల్లో మనకి తేనెమంచు పురుగులు అనేవి మామిడిని ప్రధానంగా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మామిడిలో పూత రాలిపోవటానికి ప్రధాన కారణంగా ఈ యొక్క తేనెమంచు పురుగుని చెప్పవచ్చు. ఇవి లేత ఆకులు, అదేవిధంగా చిగుళ్ళు, పూత కాడలు పూతను ఆశించి రసాన్ని పిలిచి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ యొక్క తేనెమంచు పురుగుని మనం సకాలంలో గుర్తించి, అంటే మనకు ఆఫ్ సీజన్లో కూడా, అంటే ఒక పూత దశను కాకుండా మనకు ఆఫ్ సీజన్లో కూడా ఈ యొక్క తేనెమంచు పురుగు నివారణ చర్య అనేది కంపల్సరీగా చేపట్టాలి. కాబట్టి వీటికి ముఖ్యంగా మనకి ఎక్కడైతే తోటల్లో గుబురుగా అడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను మనం కత్తిరించేసుకొని మనము తోటకు కావాల్సినటువంటి గాలి వెలుతురును వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా తోటలో ఎక్కువగా నీళ్లు నిలబడకుండా మనం చూసుకోవడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా ఈ తేనెమంచు పురుగు ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో మనకు తోట నీరు అందించినప్పుడు కూడా ఈ తేనెమంచు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు అన్ సీజన్లో కూడా మనము ఈ యొక్క వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయం కానీ, లేకపోతే వేప నూనెని మనము 3 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ పిచికారీ చేసుకునేటప్పుడు కూడా మనము ఆకుల మీదనే కాకుండా చెట్టు మొత్తం, అంటే కాండము, మనకు బెరడు, అన్ని కొమ్మలు, ఆకులు అన్నీ కూడా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ఇంకా పూత దశలో మనకు ఎక్కువగా ఉధృతి ఉందనుకున్నప్పుడు కంపల్సరిగా మనం ఇక తేనెమంచు పురుగులకు కూడా ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, పసుపు రంగు జిగురాటాలని ఎకరాకు 40 నుంచి 50 చొప్పున పెట్టుకొని ఇక తల్లి పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మొదటి పిచికారిలో మనం చేసుకోవాలనుకుంటే ఇక మోనోక్రోటోఫాస్ అన్న మందును 1.6 మిల్లీలీటర్లు, లేకపోతే బుప్రోఫెజిన్ అన్న మందును 1.5 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు పురుగు ఉధృతి, తేనెమంచు పురుగు ఉధృతి కొనసాగుతుంది అనుకున్నప్పుడు బుప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును 1 గ్రాము, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే థయోమిథాక్సమ్ అన్న మందును 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్కువగా తేనెమంచు పురుగు ఉధృతి అనుకున్నప్పుడు మూడవ దఫాగా మనము ఈ యొక్క పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 గ్రాములు, లేకపోతే డైనోటెఫిరాన్ అన్న మందును 0.2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క పురుగు మందులు, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఎక్కువగా ఈ యొక్క తెల్లపూత దశలో మనం పిచికారీ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ యొక్క పరాగ సంపర్కానికి ఉపయోగపడేటువంటి మేలుజేసి కీటకాలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క దశను మనం అవాయిడ్ చేసి ముందుకు పిచికారీ చేసుకోవడం. పిచికారీ చేసేటప్పుడు కూడా చెట్టు మొత్తం అంతా కూడా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ తేనెమంచు పురుగు యొక్క ఉధృతి మనకు దాదాపుగా ఈ యొక్క నవంబర్ నుంచి మనకు ఫిబ్రవరి నెల వరకు కూడా మనం గమనిస్తుంటాం. ఇవి విసర్జించేటువంటి యొక్క తేనె లాంటి జిగురు పదార్థం మీద ఈ యొక్క క్యాప్నోడియం ఫంగస్, మసి తెగులు అనేది వృద్ధి చెంది మనకు కాయల కూడా మీద కూడా మసి తెగులు, సూటి మోల్డ్ తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సకాలంలో ఈ యొక్క తేనెమంచు పురుగు నివారించుకోగలిగితే అక్కడ మనము మసి తెగులుని, ఈ యొక్క సూటి మోల్డ్ తెగులుని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.